ఎవరైతే ఉన్నారో సో అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం నెల రోజులైతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు, అటు పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోలేదు. సో వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు ముందరుండి ఇదంతా కూడా నడిపించారు. సో ఏం న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ 2వ నెల నడుస్తుంది, ఇది ఇప్పటి వరకు కూడా ఎటువంటిది ఇది స్పందన అన్నది కూడా ఏం రాలేదు. ఒకటేంది 6 మంది అమ్మాయి పట్ల అక్కడ ఏం జరిగింది అన్నది మనకు సమాజానికి తెలుసు. ఇప్పుడు అందులో 3గురిని అరెస్ట్ చేసిరు, ఇంకా 3గురిని అరెస్ట్ చేయలేదు. ఒకటి. రెండోది వచ్చేసి మళ్ళీ అరెస్ట్ అయినాక కూడా మళ్ళీ ఆ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా వేధింపులు నడుస్తున్నాయి. మరి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది? పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ భయం అనేది కూడా ఉండాలి కదా. ఇట్లా జరిగిందమ్మా, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పాప చనిపోయింది, మళ్ళీ ఇంకా ఏంది ఇవన్నీ గొడవలు అని చెప్పేసి వాళ్ళు కూర్చోబెట్టి ఇంతవరకు కూడా మాట్లాడడం లేదు, ఏం లేదు. మూడోది వచ్చేసి ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ అమ్మాయి వల్లనే వీళ్ళ జీవితం. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, వాళ్ళకు ఒక ఇల్లు ఒకటి, వాళ్ళకి 1 కోటి రూపాయలు, ఒక 3 ఎకరాల భూమి, ఆ అమ్మాయికి ఇప్పుడు ఉద్యోగం అయితే కంపల్సరీ కావాలి. కనీసం చదువు కూడా చదువుకోవాలన్నా, కాలేజీలు వేయాలన్నా కూడా ఇప్పుడు ఆ తల్లి దగ్గర డబ్బులు లేవు. అవి కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ఇప్పటికైనా జరిగింది అమ్మాయి పట్ల ఇప్పటికైనా స్పందించి, ఇప్పుడు హోమ్ మినిస్టర్ లేరు, ఆ హోమ్ మినిస్టర్ కూడా వస్తే కనీసం ఆ బాధననే చెప్పుకుంటాడు కదా. అది లేదు, ఇది లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేమందరం కూడా మహిళా సంఘాలుగా ఈరోజు నిలవడం జరిగింది. ఆ అమ్మాయి పట్ల న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇంకా పోరాటం చేస్తాం. చాలా చోట్ల దేశంలో ఎక్కడైనా జరిగినాయి ఇట్లా ఆడపిల్లలకి, మైనర్ బాలికలకు కావచ్చు, ఎవరికి జరిగినా కూడా శిక్షలు పడుతున్నాయి కదా. మరి తెలంగాణలో ఎందుకు సాధ్యం అవుతుంది అంటే ఏం చెప్తారు దానికి? ఈ రోజున తెలంగాణలో సాధ్యం అయితే లేదంటే శిక్షలను పోక్సో కేసు అని పెడుతున్నారు, హ్యాపీగా తీసుకుపోతున్నారు, అరెస్ట్ చేస్తారు, కూర్చోబెడతారు, మేపుతారు, దున్నపోతులు లెక్క. ఒక 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, లేదంటే నెలలు, సంవత్సరాలు బయటకు వస్తున్నారు. మళ్ళీ ఇంకా కొంచెం కక్షలు పెట్టుకుని ఇవాళ రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే పోక్సో కేసు నమోదు చేస్తే పోలీసులు పట్టించుకుని తీసుకురాకపోవడం వలన ఇవాళ తప్పించుకుని 6గురిని చంపేయడం జరిగింది ఇవాళ రంగారెడ్డి జిల్లా సాబాద్లో. ఇట్లాంటి పోక్సో కేసులు పెట్టినా కూడా పోలీసుల నిర్లక్ష్యమే ఇవాళ 6గురు ప్రాణాలు కోల్పోయినాయి. ఇట్లా మన దేశంలో కూడా చూసుకుంటే ఈ రోజున గుజరాత్లో 13 సంవత్సరాల పాప, మైనర్ బాలిక, చిన్నపిల్ల ఇవాళ చేసినటువంటి వాళ్ళు అసలు ఆ మాట మాట్లాడడానికే స్త్రీ అని నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఒక చిన్న పిల్ల, ఆ పిల్లని ఎంత అల్లారుముద్దుగా, ప్రతి పిల్లని అల్లారుముద్దుగా పెంచుకుంటారు పిల్లలు. ఈ మత్తు పదార్థాల వలన, కేవలం మత్తు పదార్థాల వలన మగపిల్లలు చెడిపోతున్నారు. చెడిపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వెంటనే గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలను బంద్ చేయండి. బంద్ చేస్తే 100% మన భారతదేశం బాగుపడుతుంది. ఏ ఉన్నా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఈ కొట్లాటలు తప్ప పిల్లలు పాడైపోతున్నారు, దేశం మొత్తం నాశనం అయిపోతుంది. దేశంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? స్కూల్కి పోయినాడు, కాలేజీకి పోయినాడు, గంజాయి దాగి వచ్చి ఏ పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నాడు. ఇవి పట్టించుకోవట్లేదా? ఇది సోయలేదా ప్రభుత్వానికి? ప్రభుత్వం ఫస్ట్ 29 రాష్ట్రాల సీఎంలు కూర్చొని చర్చ చేయండి. ఎందుకంటే ఈ రోజున దుబాయ్లో జరుగుతున్నటువంటి ఆడపిల్ల మీద చేస్తే కాల్చి చంపేస్తారన్న భయం, ఆందోళన వాళ్ళకుంది. అదేవిధంగా మీరు చేస్తే తప్ప ఈ రోజున మన తెలంగాణలోనే కాదు, భారతదేశం యావత్ కూడా భయపడుతుంది, గజ్జను వణుకుతుంది. రేపు పిల్లలు, ఈ రోజున పిల్లలే రేపు భావి భారత పౌరులని మేము ఏమంటున్నామో, పౌరులందరూ పోలీస్ స్టేషన్లో ఎక్కడ జైల్లో కూర్చుంటారు, ఆడపిల్లలందరూ రేప్ కేసులో చచ్చిపోతారు.